హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి రాజ్ కచోరీ అండి. మనకు చాట్ బండి దగ్గర దొరికే రాజ్ కచోరీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, అరకప్పు బొంబాయి రవ్వ, పావు టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేయడం వల్ల మనకు పూరి అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ చేరుస్తూ మనం పిండినంతా కూడా బాగా ముద్దలా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మన పిండి అనేది నానిపోయిందండి. ఒకసారి ఒత్తుకొని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం పూరీలా ఒత్తుకోవాలి. ఇక్కడ మనం చేస్తుంది రాజ్ కచోరీ కాబట్టి మనం పూరీ సైజులా చేసుకోవాలండి. పూరీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఇంత మందంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో వేడి ఆయిల్లో మనం పూరీ వేసుకొని అటు ఇటు కదుపుతూ మనం పూరీ పొంగేలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పూరీ అనేది మనకు పొంగిందండి. ఇలా రెండు సైడ్లా మనం బాగా కాలుస్తూ మనం పూరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పూరీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు బఠానీ అండి, ఒకరోజు ముందుగా నానబెట్టుకున్న బఠానీ ఉడికించుకున్నాను. అలాగే ఉడికించుకున్న ఆలు, ఒక స్పూన్ గ్రీన్ చట్నీ, అలాగే స్వీట్ చట్నీ అండి. ఈ రెండు ఎలా చేయాలనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కొద్దిగా టొమాటో ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు, గిల కొట్టుకున్న పెరుగు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, మళ్ళీ ఒక స్పూన్ స్వీట్ చట్నీ, ఒక స్పూన్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్, కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొన్ని టొమాటో ముక్కలు, కొద్దిగా సేవ్ వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గ్రీన్ చట్నీ, కొద్దిగా స్వీట్ చట్నీ, ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే మన రాజ్ కచోరీ అనేది రెడీ అండి. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.